హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను దొండకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దొండకాయ మసాలా కర్రీ కోసం మనం ముందుగా దొండకాయలని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీట్గా వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మట్టి ఏదైనా ఉంటే పోయి నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ దొండకాయల్ని ఇలా గుత్తులుగా కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయ చేసేటప్పుడు ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలా ఘాట్లులాగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దొండకాయల్ని ఇలా మొత్తం అన్నింటినీ నాటులాగా పెట్టేసుకొని ఒక ప్లేట్లో 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. దొండకాయలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి దొండకాయలు మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అవుతూనే మనకి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్ బాగా మరిగిన తర్వాత దొండకాయ ముక్కలన్నింటినీ వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా ఫ్రై అయిపోయాయో దొండకాయ ముక్కలు. ఇలా అన్నీ మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసి ఫ్రై అయిపోతేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోకూడదండి. ఈ విధంగా చాలు. ఇలా ఇంకో వాయి కూడా వేసేసుకొని అన్ని దొండకాయ ముక్కల్ని ఒకే కలర్లోకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇలా అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ దొండకాయ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే 1 స్పూన్ వరకు కారంని కూడా వేసేసుకొని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా చేత్తో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని క్రిస్పీగా పొడిలాడేలాగా పక్కన పెట్టుకొని మన కర్రీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్కని తీసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 6 పలుకుల వరకు బాదం పలుకులు వేసేసుకోవాలి. దానివల్ల మనకి ఆ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా దొండకాయ ముక్కల్ని, అదే ప్యాన్లో ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ముద్ద మనకి అసలు పచ్చివాసన రాకూడదు. పచ్చివాసన వస్తే కర్రీ టేస్ట్ అస్సలు బాగోదండి. అందుకే మనం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అయింది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఆయిల్ పైకి తేలుతూ చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడే మనం పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా గ్రేవీ మొత్తం దొండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఎంత కన్సిస్టెన్సీ కావాలో, మన గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ పైకి తేలుతూ క్రీమీ టెక్స్చర్తో ఎంతో బాగుంది కదా కలర్ఫుల్గా. ఇలా క్రీమీగా మనం బాదం పలుకులు వేయడం వల్ల దీని టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు మనం ఉప్పు అలాగే కారం కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర యాడ్ చేయగానే ఫ్లేవర్ బాగా పట్టేస్తుంది దీనికి, అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇక చూడండి, ఎంతో బాగుంది కదా ఫైనల్ లుక్. ఇలా మొత్తం రెడీ అయిపోయింది కర్రీ. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఎంతో ఈజీగా మనం గుత్తొంకాయ ప్రాసెస్లోనే దొండకాయ మసాలా కర్రీని బాగా ప్రిపేర్ చేసేసుకున్నాము. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే
మీకు నచ్చితే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.